అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవజాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. నమస్కారం. కళాశ్రీ త్రికళా జ్ఞానానికి పునఃస్వాగతం. ఈరోజు 8వ తారీఖు సంఖ్యా విశేషాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా అదృష్టవంతమైన రోజు. అదృష్టవంతమైన రోజు అని ఎందుకు అంటున్నానంటే 8వ సంఖ్య అనగానే కొందరు భయపడుతుంటారు. సర్ప సంఖ్యని, ఛాయాగ్రహ సంఖ్యని, ఇలా రకరకాల అపోహలతో భ్రమించి భయపడి జీవితాల్ని చిన్నాభిన్నం చేసుకుంటుంటారు. దయచేసి అటువంటి భ్రమలొద్దు. 8 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదృష్టవంతమైన రోజు అది. 8 అన్నదే కృష్ణుడికి ప్రియమైన తిథి కూడా. కృష్ణ మాయలు 8. కృష్ణుడి తిథి అష్టమి తిథి, జన్మతిథి అది.
ఆ కృష్ణుడు జన్మించింది కూడా అష్టమ తిథి అష్టమ గర్భమునందే జన్మించాడు. అంతేకాకుండా దశావతారాలలో ఆయన అవతారం 8వది. ఆయన భార్యలు కూడా 8 మంది. ఆ 8 మంది అష్ట భార్యలు అష్టలక్ష్ములని చెప్పవచ్చు. ఆయన భార్యలే కాకుండా ఆయన మాయలు 8 ఉన్నాయి. పంచభూతాలవి. పంచభూతాలలో భూమి, ఆకాశము, వాయువు, జలము ఇత్యాదివన్నీ పంచభూతాలు ఉన్నాయి. ఇంకొక 3 మనసు, బుద్ధి, అహం. ఈ అష్టతత్వాలని భార్యలకి, అష్టభార్యలకి అన్వయించి ఆ నాటకాన్ని ఆడించినవాడు కృష్ణుడు. అహం అనే సత్యాన్ని సత్యవతికి తెలిపి ఆమె అహాన్ని తొలగించినవాడు ఆ పరమాత్ముడు. కాబట్టి 8 సంఖ్య కృష్ణుడికి అతి ప్రాముఖ్యమైన సంఖ్య. కృష్ణుడు ఒక్కడే కాదు, దుర్గాదేవికి ప్రీతికరమైన సంఖ్య అది. అష్టదుర్గలు ఉన్నారు, అష్టలక్ష్ములు ఉన్నారు. అష్ట దిక్కులకి అష్ట గణపతులు ఒక్కొక్క విధముగా మనకు కనిపిస్తుంటారు. 8వ సంఖ్య గురించి ఇంకొక సంకేతం ఉంది. ఛాయాతత్వమైన సంఖ్య అది. ఆ శని వేదకాలంలోనే మన పూర్వీకులు ఎలాంటి అబ్జర్వేటరీలు లేకుండా అన్ని గ్రహములకు అతీతంగా దూరంగా ఉన్న గ్రహమే శని. ఆ శని చుట్టూ ఒక వలయం తిరుగుతూ ఉంటుంది. ఈ వలయము, ఆ వృత్తము, శని గ్రహము, ఇవి 2 కలిపితేనే 8 ఆకారంగా వచ్చింది. మొదటిది పైనున్నదేమో శని తత్వంతో ఉన్న వలయము, 2వ వలయము శని యొక్క తత్వమే కాకుండా ఆయన సోదరుడైన యముడి చిహ్నము. వీరిద్దరూ సూర్యుడి యొక్క పుత్రులు, ఛాయాపుత్రులు. ఒకరు ధర్మాన్ని బోధిస్తున్నవారు, ఇంకొకరు కర్మాన్ని అనుసరించి మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. అష్ట కష్టాలు పడితేనే ఒక మనిషికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడే వాడికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ అష్ట అనే పదంలో అష్టమి అన్న తిథి కూడా 8. అష్ట అంటేనే 8. ఈ 8 సంఖ్యకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ 8లో దాగి ఉన్న విశేషం ఏమంటే, ఒకటి ఊర్ధ్వముఖము, ఒకటి అధోముఖంగా ఉంది. ఊర్ధ్వముఖము ఉన్న వలయము శనీశ్వరుడు జీవం ఉన్నప్పుడు ఈ శరీరంలో మనకు కర్మానుసారంగా శిక్షింపచేసేవాడు. శిక్ష అంటే జ్ఞానాన్ని కలిగించి, కష్టాలని కలిగించి, భగవంతుడా నువ్వు నన్ను రక్షించు అంటే ఆయన్ని శరణి వేడేలాగా చేస్తాడు. అదే ఆయన తత్వం. ఈ శరీరం నుండి ప్రాణం వదిలిన తర్వాత ఆ ఆత్మకు శిక్ష విధించేవాడు పితృలోకాలకి, నరకలోకానికి అధిపతి అయిన యముడు. అప్పుడు అక్కడ ఆయన శిక్ష విధిస్తాడు. మన ఆత్మను అంటిపెట్టుకొని వచ్చిన పాపపుణ్యాలని బట్టి వీరిరువురికి సమభాగాలుగా దేవుడు విభజించి ఇచ్చాడు. అక్కడ ఊర్ధ్వముఖంగా, అధోముఖంగా 2 చోట్ల మనకి తప్పనిసరిగా శిక్ష అన్నది ఉంటుంది. ఇది కాలచక్రంలో జరుగుతున్న పరిణామము. ప్రతి ఒక్కరూ దానికి అనుగుణంగా, అంటే మనమే కాదు, కృష్ణుడు కూడా అష్ట కష్టాలు పడ్డాడు. కానీ అది ఒక జగన్నాటకం. ఆయనకు అష్ట భార్యలు ఉన్నారు, అది మాయే. ఆయనకు అష్ట మాయలు ఉన్నాయి, అది నాటకంలో ఒక భాగము. ఈ విధముగా అష్ట దిక్కుల్ని అష్ట దిక్పాలకులు పాలిస్తూ మనల్ని మంచి దారిన నడిపిస్తున్నారు. ఆ శనీశ్వరుడి తత్వం వచ్చినప్పుడు మనిషి యొక్క బుద్ధి మందగిస్తుంది, వారి నడవడిక మారిపోతుంది, వ్యసనాలకు బానిస అవుతాడు, పగటి నిద్రకు అలవాటు పడిపోతాడు. ఈ 2 కళ్ళు కూడా 8 చిహ్నమే.
సూర్యోదయం సమయంలో కమలం వికసించినట్లు మన కనులు కూడా వికసించాలి, అంతేకాని మూసుకుపోకూడదు. అది పగటి నిద్ర దరిద్రం అనేది అదే. ఇది తెలియక కొందరు పగటి నిద్రపోతుంటారు, పగటి కలలు కూడా కంటుంటారు. అది శని యొక్క చిహ్నాలు. శని ఎక్కడెక్కడ ఉంటాడు? శుభ్రత లేని చోట, ఎక్కడెక్కడ అసత్యం పలుకుతుంటారో అటువంటి చోట, మలినములైన దుస్తుల్ని ధరించిన వాళ్ళు ఉన్న చోట, నఖములు అంటే ఈ గోర్లలో మురికి చేరి పెద్ద పెద్ద గోర్లతో వికారంగా కొందరు కనిపిస్తుంటారు. మీరు పైకేమో నీల్ పాలిష్లు అవి వేసుకుంటుంటారు, కానీ దానిలో ఎంత మురికి చేరుతుంది, ఎంత బ్యాక్టీరియా చేరుతుంది అన్నది ఆలోచించరు. ఆ శని తత్వముతో బుద్ధి మందగించబడి అతి ఆకలి, అతి నిద్ర, అతి ఆవేశం, అధికమైన అత్యాశ, ఏదో సాధిద్దామని ఏదో వక్ర మార్గాన వెళ్ళి ఎదురు దెబ్బలు తింటుంటారు. అది శని భగవానుడు ఇచ్చే శిక్ష. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. దానికి శాంతులు ఉన్నాయంటే ఉన్నాయి, అష్టశాంతులు ఉన్నాయి. అష్టవిధ హోమము ద్రవ్యములతో శాంతింపచేయవచ్చు. అష్టధాతువులు ఉన్నాయి. అష్ట కోణములతో దేవతలు ఉన్నారు. అష్టదళములతో అంటే శ్రీయంత్రం చుట్టూ అష్టదళములు ఉన్నాయి. వారాహి, బ్రాహ్మణి, సిద్ధ, కౌమారి, ఇంద్రాణి, ఇటువంటి అష్టదళ దేవతలు ఉన్నారు. అష్టకోణ దేవతలు ఉన్నారు. మోహిని, కామిని ఇలాంటి వారు అష్టకోణ దేవతలు. ఇవి కాకుండా హనుమంతుడికి అష్టసిద్ధులు ఉన్నాయి. ఆ అష్టసిద్ధులతో ఆయన అణుమాత్రంగా మారిపోగలడు. అణిమ, మహిమ, గరిమ, లగిమ ఇటువంటి సిద్ధులన్నీ ఉన్నాయి. విశ్వరూపంతో కొండంత ఆకారంగా మారి సముద్రాన్ని అవలీలగా దాటగలడు. దూది పింజలాగా తేలిపోగలడు. మాయమై మళ్ళీ కనిపించగలడు. ఎక్కడ దుష్టులుంటే అక్కడే ఆయన ప్రత్యక్షమై సహకరిస్తుంటాడు. రామలక్ష్మణులకు సీతమ్మను తెచ్చిపెట్టింది కూడా ఆయనే. ఆ జాడ తెలిపింది కూడా ఆయనే. ఆయనకున్న శనితత్వాన్ని కూడా తొలగించిన మహానుభావుడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన శిక్షణ ఇస్తుంటాడు వారి వారి కర్మానుసారంగా. ఒకరికి భిక్షాటన చేసేలాగా చేస్తాడు, అప్పు చేసేలాగా చేసుకుంటాడు, సిగ్గుతో తల వంచుకుని నడుచుకునేలాగా చేస్తాడు, దుఃఖంతో రాత్రిళ్ళు విలవిల తప్పించి దుఃఖించేలాగా చేస్తాడు. ఇటువంటి అష్టవిధములైన కష్టములు కలిగిస్తాడు ఆయన. ఆ తర్వాతే ఆయనను శరణు వేడితే అష్టైశ్వర్యాలను కూడా ఇచ్చేది ఆయనే. ఎందుకంటే ఆ శని భగవానుడి చల్లని చూపు ఉంటేనే ప్రతి ఒక్కరూ ఏసీ గదిలో కానివ్వండి, ఏసీ కారులో కానివ్వండి చల్లగా ఉండటానికి ఆయన అనుగ్రహం కావాలి. ఆయన గ్రహంలో ఉన్న వాయువే హీలియం, చల్లటి వాతావరణాన్ని ఇచ్చేది. అటువంటి చల్లని చూపు కలవాడు శనీశ్వరుడు. కానీ కర్మ చేసిన వారు మాత్రం తప్పించుకోలేరు. మనల్ని ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నాం. అష్టదిక్కుల నుండి విశ్వనేత్రాలతో అష్టదిక్పాలకులు మనల్ని చూస్తున్నారు. 8 తత్వంలో త్రికళాతత్వం దాగి ఉంది. ఒకరు 17వ తారీఖు పుట్టినవారైతే ఇంకొకరు 8వ తారీఖు పుట్టినవారై ఉంటారు. ఇంకొకరు 26వ తారీఖు పుట్టినవారై ఉంటారు. 8 పరిపూర్ణమైన శని భగవానుడి సంఖ్య. 4 + 4
8. 4 అనేది కూడా రాహుతత్వంతో ఉన్న సర్పాంశ సంఖ్య. 2 సర్పాల కలయికే 8 ఆకారం అని కిందటి ఎపిసోడ్లో చెప్పాను. ఈ ఎపిసోడ్లో కూడా మీరు చూస్తున్నారు. ఆ 8 తత్వంతో ఉన్న వారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? మొండివారుగా ఉంటారు, వైవాహిక జీవితంలో పోరాటకరంగా ఉంటుంది, అష్ట కష్టాలు పడతారు, ఇనుము వ్యాపారమే చెయ్యాలి, మట్టికి సంబంధించిన వ్యాపారమే చెయ్యాలి, నూనెకి సంబంధించిన వ్యాపారమే చెయ్యాలి, దీనికి తప్ప ఇంకా ఎందుకు పనికిరారు అన్న ముద్ర వేస్తుంటారు కొందరు. అది చాలా తప్పు. అటువంటిది ఏమీ లేదు. మహామహులు ఉన్నారు 8వ తారీఖు పుట్టిన వాళ్ళు. అత్యద్భుతంగా జీవితంలో ముందుకెళ్ళిన ఉన్న ప్రముఖులు ఉన్నారు. ఆ జీవిత సమరంలో పోరాడి మనోధైర్యంతో మనోశక్తితో ముందడుగు వేసిన మహామహులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. కాబట్టి 8 సంఖ్యకు అనవసరమైన అపోహలు, భ్రమలు కల్పించకండి. 8 అంటేనే అష్టగణపతులు ఉన్నారు, లక్ష్ములు ఉన్నారు, దిక్పాలకులు ఉన్నారు, అష్టతత్వాలతో యోగాలు ఉన్నాయి. బుద్ధుడు అటువంటి మహారాజు, రారాజు తన రాజ్యాన్ని త్యజించి అడవులకు వచ్చి అష్ట కష్టాలు పడి జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానంతో, భగవంతుడిచ్చిన జ్ఞానంతో మహాజ్ఞాని అయి ఆసియా ఖండం మొత్తం అష్టయోగాల్ని ప్రసాదించాడు, అష్టముద్రల్ని ఇచ్చాడు. అంతేకాకుండా దళ ముద్రలు అని ఉన్నాయి, లక్ష్మీ యోగాలైన మంగళ ముద్రలు ఉన్నాయి. అష్టమంగళ ముద్రలు ఉన్న చోట అష్ట కష్టాలు రావు. ఆ ముద్రలు ఏంటనేది నేను తెలుపుతాను. 8 సంకేతము, ఒక గర్భంలో పిండము పరిపూర్ణమైన ఆకారం పొందటానికి 8 నెలలు పడుతుంది. ఆ తర్వాతే 9వ నెల ఆ బిడ్డ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. బాల్యంలో బాలారిష్టాలు అంటే పుట్టినప్పుడు ఏదో ఒక వ్యాధి రావటం, ఏదో ఒక సమస్య రావటం, ఇటువంటివన్నీ వాళ్ళకి జరుగుతుంటాయి. దీన్ని బాలారిష్టాలు అంటుంటాం. 8 ఏళ్ల వరకే బాల్యం కూడా ఉంటుంది. అంతవరకు వాళ్ళు దేవుళ్ళతో సమానమే. ఆ తర్వాత మాయ, కృష్ణమాయ అని చెప్పాను. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహం ఇవన్నీ వారిని చుట్టుముడతాయి. ఆ తర్వాత 8 ఏళ్ళు గడిచేసరికి 16వ ఏట నుండి యవ్వనం ప్రాప్తి. ఆ యవ్వనంలో వారు ఏ దారి ఎటుపోతుందో తెలియకుండా ఆవేశంతో ముందుకెళ్తుంటారు. ఆ సమయంలో వాళ్ళని కాస్త పగ్గాలు వేసి పెద్దవారు కంట్రోల్ చేయగలిగితే వారి జీవితం పూలబాటే. అష్ట కష్టాల్లో భిక్షాటన, శిక్ష, అప్పు, వృద్ధాప్యం కూడా. ముసలితనం వచ్చినప్పుడు అవయవముల పట్టు సడలిపోయి, మలమూత్రాదులు కూడా పట్టు సడలిపోయి, చీదరించబడి ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎంతో బాగా చూసుకుని పిల్లల్ని పెంచిన గారాభంగా జాగ్రత్తగా చూసుకొని ప్రేమ అభిమానాలతో ఉంటారు. కానీ వీరి ముసలితనం చూసి వారు చీదరించుకుంటుంటారు. ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోదామా, ఇంకో కొత్త శరీరాన్ని వెతుక్కుంటూ వెళదామని జీవి తపిస్తుంది. ఆ తపించేలా చేసేదే శని యొక్క తత్వం. లేకుంటే మనిషికి ఆశకు అంతులేదు. 3000 సంవత్సరాలు బ్రతికిన వారు ఉన్నారు. చిరంజీవులు, చిరంజీవులు కూడా ఉన్నారు. హనుమంతుడు చిరంజీవి, మార్కండేయుడు చిరంజీవి, వ్యాసముని చిరంజీవి. ఇలాంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. వారికి శరీర భారం లేదు, ఎలాంటి మనో వ్యసనాలు లేవు. అందుకే వాళ్ళు చిరంజీవులైనారు. అష్టమంగళ ముద్రలు అన్నవి ప్రతి చిత్రంలోనూ మనం ప్రతిఫలించేలాగా తయారు చేస్తే ప్రతి ఇంట అదృష్ట పంట పండుతుంది. అష్టలక్ష్ములు వేసేటప్పుడు కూడా
ఆ ముద్ర ఒక్కొక్కటి మనం వాడాలి. ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. సంతాన లక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలా 8 లక్ష్మి, ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క సంకేతం ఉంది. అంతేకాకుండా అష్ట గణపతులు ఉన్నారు. ఆ అష్ట గణపతులను వేసేటప్పుడు ఈ అష్టమంగళ ముద్రాలు మనం తెలియజేయాలి. ఆ తత్వంతోనే మనం ఆ విగ్రహాలని కానీ చిత్రాలని కానీ తయారు చేయాలి. ఈ అష్టముద్రలతో మనం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తే తప్పనిసరిగా మంచి కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు మీదవుతాయి. సంస్కారాలు ఉన్నాయి. ఒక మనిషికి జీవితంలో చాలా ముఖ్యమైనది అది. ఏమిటి? జన్మించిన తర్వాత నామకరణం, ఉపనయనం, కర్ణవేద, శురకర్మ, వివాహము, అంత్యతిథి, ఈ ప్రతిదీ 8 సంస్కారాలు ఉంటాయి. నామకరణము, చురకర్మ, కర్ణవేద, ఉపనయనము, విద్యాభ్యాసము, ఇవన్నీ 8 సంస్కారాలతో చేయబడేవి ప్రతి మనిషికి. ఈ సంస్కారాలు లేని మనిషి అంటూ ఉండరు. అంతేకాకుండా అష్టాంగ యోగాల్లో కూడా కొన్ని ముద్రలు ఉన్నాయి. అవి కూడా ఈ చిత్రాల్లో ప్రతిఫలించేలాగా తయారు చేయాలి. 8 తత్వము ఒక విధంగా చెప్పాలంటే అదృష్ట యోగమైనది. హఠాత్తుగా కనక వర్షం కురిపించేది. ఉన్నట్టుండి మబ్బులన్నీ తొలగిపోయి వెలుగునిచ్చే సూర్యుడి లాంటివాడు. ఆ శనీశ్వరుడు ఆ నవగ్రహాలలో కాకి వాహనంతో ఉన్నవాడు. కాకికి కూడా భిక్షం పెట్టని వాళ్ళు అని చేదరించుకుంటుంటాం. దానం చెయ్యాలి. తిలాదానం అన్నది చాలా ముఖ్యం. నువ్వుల నూనెతో దీపార్చన చేయండి శనివారం రోజు. మంచి శాంతి కలుగుతుంది. శనీశ్వరుడు ప్రీతికరంగా వారికి ఉన్న దోషాల్ని తగ్గిస్తాడు. నువ్వులతో తయారు చేసిన తీపి ఉండలు, నువ్వులతో తయారు చేసిన గారెలు, ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిది. దానములు 8 ఉన్నాయి, దోషములు కూడా 8 ఉన్నాయి. చంద్రుడిలోని మత్స, సముద్రములోని ఉప్పు, ఇలాంటివి 8 రకాలు ఉన్నాయి. అవి ఆ దోషాలు వాళ్ళకే కాదు మనకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అష్టదోషాలని మనం తగ్గించుకోవాలి. ఏ విధంగా? చిన్న చిన్న శాంతి పరిహారాలతో తగ్గించుకోవాలి. దానం ద్వారా, రత్నధారణ ద్వారా, పేరులోని అక్షర మార్పుల ద్వారా, చిత్రాలను, విగ్రహాలను ఆరాధించటం ద్వారా. విగ్రహారాధన ఎందుకు చేయాలి? ఈ దేవుళ్ళని, మీరు ఇచ్చిన దేవుళ్ళని మేము ఎందుకు పూజించాలి అని ప్రశ్నించేవాడు లేకపోలేదు. మనం పూజించే దేవతలు అనుగ్రహించేందుకే. శూన్యంలో దేవుడు ఉన్నాడు అనుకొని భ్రమించే కంటే వారికి ఓ రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని మనం పంపించే అదృష్ట తరంగాలు, నమ్మకం అన్నది, విశ్వాసం అన్నది, బిలీఫ్ ఈస్ రిలీఫ్ అన్నారు. ఆ విశ్వాస తరంగాలు, అదృష్ట తరంగాలు భగవంతుడా నాకు అనుగ్రహించు అని మనం ఇలా చేతులు జోడించి ఆ తరంగాల్ని పంపితే ఎదురుగా ఉన్న ప్రతిరూపము ఆ రూపం నుండి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ప్రతిఫలించి మన పైన అనుగ్రహంగా మారుతుంది. ఆ విగ్రహ అనుగ్రహ తరంగాలు మనకు ఆశీస్సులుగా మారుతాయి. ముఖ్యంగా తంజావూరు చిత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే దానిలో వాడుతున్న స్వర్ణం అలాంటిది. స్వర్ణము గురువు యొక్క లోహము. ఆ లోహము గురు బలాన్ని పెంచేది. పెళ్ళిళ్ళు కాని వారికి, ఉద్యోగాలు లేని వారికి, సంతానం లేని వారికి, ప్రతి సమస్యకి ఆదరణగా నిలిచేది కూడా స్వర్ణమే. స్వర్ణం లేని వ్యక్తులంటూ ఎవరు ఉండరు. గురుబలం పొందేందుకే స్వర్ణాభరణాలని ధరిస్తున్నాం, దేవతలకి ధరింపజేస్తున్నాం.
కాబట్టి దానిలో ఉన్న గురుబలం ఎక్కువ కావాలి ప్రతి మనిషికి. అందుకని ఆ బంగారు ఆభరణాలు ధరిస్తుంటాం. ఆ బంగారం యొక్క రిఫ్లెక్షన్ మన పైన పడిన వెంటనే గురువు యొక్క అనుగ్రహం పడినట్టే కదా. కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ చిత్రాలని ఆరాధించండి, మంచి ఫలితాలను ఇస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే